యూట్యూబ్లో బిగ్ బాస్ వీడియోస్ని అప్లోడ్ చేసుకోవచ్చా అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. యూట్యూబ్లో బిగ్ బాస్ వీడియోస్ని అప్లోడ్ చేయకూడదు. మన యూట్యూబ్ ఛానల్లో ఎన్ని బిగ్ బాస్ వీడియోస్ని అప్లోడ్ చేస్తే అన్ని కాపీరైట్ స్ట్రైక్స్ పడతాయి. మన యూట్యూబ్ ఛానల్లో 3 కాపీరైట్ స్ట్రైక్స్ పడితే మన యూట్యూబ్ ఛానల్ అనేది డిలీట్ అయిపోద్ది అనమాట. గైస్ గుర్తుపెట్టుకోండి, మీరు తెలిసైనా సరే తెలియకైనా సరే మీ ఛానల్లో బిగ్ బాస్ వీడియోస్ని అప్లోడ్ చేయకూడదు. వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో బిగ్ బాస్ వీడియోస్ ఉన్నాయి కదా, వాళ్ళ ఛానల్ డిలీట్ అవ్వలేదు, నా ఛానల్లో పెడితే ఏమన్నా అవుతుందా అని చెప్పేసి చాలామంది ఏంటంటే తెలియక అట్లా బిగ్ బాస్ వీడియోస్ని పెడుతున్నారు. వాళ్ళ ఛానల్లో ఉన్న వీడియోస్ కూడా ఏదో రోజు డిలీట్ అయిపోతాయి. మీ ఛానల్లో ఉన్న బిగ్ బాస్ వీడియోస్ కూడా ఏదో రోజు డిలీట్ అయిపోతాయి. మీ ఛానల్ కూడా డిలీట్ అయిపోద్ది అనమాట. ఎందుకు బిగ్ బాస్ వీడియోస్ని మన ఛానల్లో పెట్టకూడదంటే, బిగ్ బాస్ షోకి సంబంధించిన మీడియా రైట్స్ మొత్తం కొన్ని టెలివిజన్ ఏజెన్సీస్ ఉంటాయి, అవి కొంటాయి అనమాట. సో వాళ్ళ పర్మిషన్ లేకుండా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు స్ట్రైక్స్ వేస్తారనమాట. చాలా యూట్యూబ్ ఛానల్స్కి ఇలాగే జరిగింది. తెలిసి తెలియక వీడియోస్ని అప్లోడ్ చేసి స్ట్రైక్స్ పడి ఛానల్ డిలీట్ అయిపోయిన ఛానల్స్ కూడా చాలా ఉన్నాయి. నాకు డైలీ 4-5 మెసేజ్లు వస్తాయి అనమాట. అన్న బిగ్ బాస్ వీడియోస్ని పెట్టాం, ఛానల్ డిలీట్ అయిపోయింది, తిరిగి ఎట్లా తీసుకురావాలి, పెయిడ్ సర్వీస్ అయినా సరే మేము మనీ పే చేస్తాం, తిరిగి తీసుకురామని చెప్పేసి. నా వల్ల కాదు, ఎవరి వల్ల కాదనమాట. బిగ్ బాస్ వీడియోస్ వల్ల స్ట్రైక్స్ పెడితే ఎందుకు ఎవరు వేస్తారంటే మీడియా ఏజెన్సీస్ వేస్తాయన్నమాట స్ట్రైక్స్ని. మా టీవీ లాంటివి కొన్ని ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు వేస్తే మనం అపీల్ చేసుకోవాలి. మన అపీల్ చేసిన మెయిల్ని అటేబుల్ చూడరు, మన రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయరు, మన ఛానల్ కూడా తిరిగి రాదనమాట. ఎవరో పెట్టారు, ఎవరో ఏదో చేస్తున్నారు, ఎవరికో వ్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి మీరు తెలిసి తెలియక పెట్టొద్దు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, బిగ్ బాస్ షో ఉంటుంది కదా, షోలో ఉన్న ఫొటోస్ని స్క్రీన్ షాట్ తీసి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చేసి ఒక వీడియోలాగా చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. మీరు ఎలా చేసినా సరే స్ట్రైక్స్ పడతాయి అన్నమాట. చాలామందికి ఇట్లా స్లైడ్ షో పెట్టేసి ఫోటోలు పెట్టి బ్యాక్గ్రౌండ్లో వాయిస్ ఇచ్చకుండా వీడియోస్ని పెడుతున్నారు యూట్యూబ్లో. సో ఎలా చేసినా మీరు వాయిస్ ఓవర్ని చేంజ్ చేసేయండి. బిగ్ బాస్ వీడియోకి ఉన్న వాయిస్ని స్పీడ్గా చేయండి. ఏఐ వాయిస్కి కన్వర్ట్ చేసినా సరే, ఎలా చేసినా సరే స్ట్రైక్స్ అయితే పడతాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే, సంక్రాంతి వస్తుంది. సంక్రాంతి టైంలో కోడి పందాలు ఉంటాయి అనమాట. ఆ కోడి పందాలని చాలామంది రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. అది కూడా యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి అగెనిస్ట్ అనమాట. సో